హలో ఫ్రెండ్స్, నా పేరు నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. 2012 నుంచి నేను వివిధ కోచింగ్ సెంటర్స్లో హిస్టరీ టీచ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒక 10 బిట్స్ హిస్టరీ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ హ్యాంగ్ ఆఫ్ రాజా నందకుమార్ ఇన్ బెంగాల్? బెంగాల్లో రాజా నందకుమార్ ఉరి తీయడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఓకే, రాజా నందకుమార్ వచ్చేసి చాలా గొప్ప వ్యక్తి. ఈస్ట్ ఇండియా కంపెనీకి సపోర్ట్ చేశాడు ఆయన. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలకు వ్యతిరేకంగా కూడా ఆయన పనిచేశాడు. సో రాబర్ట్ క్లైవ్ ఇతనికి అనేక విధాలు సపోర్ట్ చేశాడు. రెవెన్యూ కలెక్టర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బ్లాక్ కలర్ అనే పదం ఎవరికి సంబంధించింది అయ్యా అంటే రాజా నందకుమార్. అయితే ఇక మనకి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. హీ వాజ్ హ్యాంగ్డ్ ఆన్ ద చార్జ్ ఆఫ్ ఫోర్జరీ చేసే కారణంతో ఉరిదీశారు. ఆప్షన్ ఏ ఏది? ఓకే, ఆప్షన్ బి రాంగ్ కోడిఫికేషన్ ఆఫ్ లా బుక్, న్యాయ గ్రంథాన్ని తప్పుగా రాశాడనేది రెండో కారణం. సి రాజా నందకుమార్ గేవ్ కంప్లైంట్ టు కౌన్సిల్ అగేన్స్ట్ వారన్ హేస్టింగ్స్ హు టుక్ బ్రైబ్ ఫ్రమ్ మున్నీ బేగం నుంచి లంచం తీసుకున్నాడు అనేది మరి ఒక ఆప్షన్ ఇది. డి ఆప్షన్ వచ్చేసి బెట్రేడ్ బెంగాల్ని మోసగించాడు. ఓకే, ఇందులో ఆన్సర్ వచ్చేసి సి అండి. ఎందుకంటే రాజా నందకుమార్ చాలా మంచి వ్యక్తి. ఓకే, బ్రిటిష్ వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేశాడు. అయితే కౌన్సిల్లోని కొంతమంది సభ్యులు రాజా నందకుమార్ని వారన్ హేస్టింగ్స్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని చెప్పేసి అడగడం జరిగింది. ఎందుకంటే వారన్ హేస్టింగ్స్ మున్నీ బేగం ఈమె వచ్చేసి బెంగాల్ సంబంధించి రాణి అని చెప్పుకోవాలి. బెంగాల్ రాజుకి ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పేసి వారన్ హేస్టింగ్స్ కి లంచం ఇచ్చింది, ఇతడు పెద్ద లంచగొండి అని చెప్పేసి రాజా నందకుమార్ కౌన్సిల్ గా కంప్లైంట్ చేశాడు. మరి ప్రస్తుతం మనం ఒక చిన్న కౌన్సిలర్ తో గొడవ పడితేనే వాడు మన మీద ఎన్నో అబండాలు వేస్తాడు. ఇక్కడ గవర్నర్ గా పనిచేశాడు బెంగాల్ కి వారన్ హేస్టింగ్స్. అట్లాంటి వాడు ఊరుకుంటాడా? సో తను రాజా నందకుమార్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఓకే, సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎలిజా ఇంపే ఈయన మొదటి సుప్రీంకోర్టు జడ్జి అండి ఇండియాలో. ఇతని సహకారంతో రాజా నందకుమార్కి ఉరి శిక్ష విధించడం జరిగింది. ఆగస్టు 5, 1775న రాజా నందకుమార్ని ఉరి తీయడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇన్వేజన్ ఆఫ్ బాబర్ ఆన్ ఇండియా? భారతదేశంపై బాబర్ దండయాత్ర చేయడానికి గల ప్రధాన కారణము. ఓకే, ఆప్షన్ ఏ టు లూట్ ద వెల్త్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సంపదను దోచుకోవడం కోసము. ఆప్షన్ బి టు డెస్ట్రాయ్ ద ఐడలారిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో విగ్రహాలను నాశనం చేయడము. ఆప్షన్ సి టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియన్స్ ఫ్రమ్ ఇబ్రహీం లోడి టైరానికల్ రూల్, భారతదేశంలో ఇబ్రహీం లోడి యొక్క పరిపాలనను అంతమొందించి భారతీయులకు స్వేచ్ఛను కల్పించడం. అండ్ డి ఆప్షన్ వచ్చేసి ఈజ్ ఇంపీరియలిస్టిక్ డిజైర్, ఇతని సామ్రాజ్యవాద ఆశ అన్నమాట, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడము. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి అండి, ఈజ్ ఇంపీరియలిస్టిక్ డిజైర్, అతని యొక్క సామ్రాజ్యవాద కాంక్ష. ఎందుకంటే బాబర్ చూసినట్లయితే, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే బాబర్ అత్యంత పేదరికంలో బతికాడు ఆయన. ఓకే, 12 సంవత్సరాలకే రాజయ్యాడు, కానీ తన రాజ్యాన్ని నిలుపుకోలేకపోయాడు. ఓకే, తన తాత రాజ్యం నుండి సమర్కండ్ ఆక్రమించాలనుకున్నాడు, సమర్కండ్ పై దాడి చేశాడు, సమర్కండ్ కోల్పోయాడు. తన సొంత రాజ్యం ఫర్గనాని కోల్పోయాడు. సో కాబూల్కి వచ్చాడు. కాబూల్లో అతనికి ఆదాయం సరిపోలేదు, ఎందుకంటే కాబూల్ కాందార్ అని కూడా కొండల ప్రాంతం, వ్యవసాయానికి సరిపోయే ప్రాంతం కాదు. సో అతనికి డబ్బులు లేవు. అయితే భారతదేశంలో సంపద ఉంది, ఈ సంపదతో తన దరిద్రం నుంచి బయటపడొచ్చు అనుకున్నాడు. అలాగే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నాడు. సో అతనికి 2 లేఖలు వచ్చాయండి ఇండియా నుంచి. మొదటి లేఖ వచ్చేసి రాణా సంగా నుంచి, మేవాడ్ పరిపాలక నుండి రాణా సంగా భారతదేశంపై దండయాత్ర చేయమని చెప్పేసి
దండయాత్ర చేయమని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. సో భారతదేశంలోకి రావాలనుకున్నాడు. రెండో లేఖ వచ్చేసి ఇబ్రహీం లోడి యొక్క మేనమామ దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానం పంపించాడు. సో ఈ ఇద్దరు పంపించిన లేఖలను బేస్ చేసుకునే భారతదేశంపై దండయాత్ర చేశాడు. మొదటి పానిపట్ యుద్ధం ఏప్రిల్ 21, 1526లో ఈయన పానిపట్కు రావడం జరిగింది. ఈ మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకి పునాదులేశాడు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇస్ ఇంపీరియలిస్టిక్ డిజైర్. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ రాంగ్లీ మ్యాచ్డ్? కింది వాటిలో తప్పుగా జతపరిచింది. ఫౌండేషన్ ఆఫ్ రైల్వే బోర్డ్ లార్డ్ కర్జన్. ఓకే, ఈ ఆప్షన్ చూసినట్లయితే 1901లో రైల్వేలను ఒక వ్యవస్థీకృతంగా చేయడం కోసము రైల్వే బోర్డుని 1901లోనే లార్డ్ కర్జన్ ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ సర్ థామస్ రాబర్ట్సన్ కమిటీ ఈ కమిటీ సలహా మేరకు లార్డ్ కర్జన్ రైల్వే బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈయన యాక్చువల్గా మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి కర్జన్ యొక్క టైము 6 జనవరి 1899 నుంచి, మరొకసారి చెప్తున్నా 6 జనవరి 1899 నుండి 18th నవంబర్ 1905. 18th నవంబర్ 1905 ఇది ఇతని యొక్క పదవీ కాలము. ఇతని కాలంలోనే రైల్వే బోర్డ్ అనేది ఏర్పడింది. ఓకే, సెకండ్ ఆప్షన్ ఏ సివిల్ సర్వెంట్ హూ బికేమ్ వైస్రాయ్ లారెన్స్. ఓకే, సర్ జాన్ లారెన్స్ మొదట ఇతని సివిల్ సర్వెంట్ అండి. తర్వాత భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అయితే ఈయన ఒక 16 సంవత్సరాల వయసులోనే ఈయన సివిల్ సర్వెంట్ అయ్యాడు. కానీ ఇతనికి అంబిషన్ ఏంటంటే మిలిటరీలో పనిచేయాలనుకున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఇతని సివిల్ సర్వీసెస్ వైపు, ఓకే మనకు కూడా చాలా మందికి సివిల్ సర్వెంట్ కావాలని ఉండదు, కానీ పేరెంట్స్ బలవంతం చేస్తారు. ఓకే, ఆ బలవంతం మీదకి మనం కూడా సివిల్స్ వైపు వచ్చేస్తాం. ఓకే, సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ మనకు ఏ ఇంజనీర్ డాక్టర్ కావాలంటే, కానీ మనం గ్రూప్ 1 కావాలి, సివిల్స్ కావాలి, మన పేరెంట్స్ ప్రెజర్ చేస్తూ ఉంటారు. అట్లా ఇతని పేరెంట్స్ కూడా ప్రెజర్ చేశారు. సో ఇతను సివిల్ సర్వెంట్ 16 సంవత్సరాలకి అయిపోయాడు. ఓకే, ఇండియాకి 1829లో వచ్చాడు. ఢిల్లీలో ట్యాక్స్ కలెక్టర్గా కూడా పనిచేశాడు. ఓకే, 1864 నుంచి 1869 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు లారెన్స్. ఓకే, ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసి దరోగా అంటే పోలీస్ ఆఫీసర్ అండి. ఠానా అంటే పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్ని దరోగా అనేవాళ్ళు. ఓకే, లార్డ్ కార్న్వాలిస్ పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఇండియాలో. ఈ లార్డ్ కార్న్వాలిస్ ఏర్పాటు చేసిన ఒక ముఖ్యమైన పోస్టే దరోగా. ఫైనల్గా వచ్చేసి ఫస్ట్ ఇండియన్ కింగ్ టు సైన్ ఆన్ సబ్సిడీరియన్ సిస్టమ్ వచ్చేసి నిజాం అలీ ఖాన్ అండి, మహమ్మద్ కుతుబ్ షా కాదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి అన్నమాట. ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, which of the following statement was wrong regarding Muhammad Ali Jinnah? Okay, Jinnah worked as a secretary to Dadabhai Naoroji in Calcutta, Indian National Congress session in 1906. ఓకే, మహమ్మద్ అలీ జిన్నా గురించి చూసినట్లయితే ఈయన 1904లో కాంగ్రెస్లో చేరాడండి. 1906లో కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్వదేశీ ఉద్యమం లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం. సో బెంగాల్లో నిర్వహించాలి కాబట్టి కలకత్తాలో నిర్వహించారు. దాదాబాయి నౌరోజీ 1906 కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఓకే, కలకత్తా ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ. అతనికి సెక్రటరీగా పనిచేసింది జిన్నా. In 1913, Jinnah joined in Muslim League and became National Executive Secretary. 1913 నాటికి ఆయన భావాల్లో మార్పు వచ్చింది. సో ఆయన కాంగ్రెస్ను వదిలేసి ముస్లిం లీగ్లో చేరాడు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కూడా పనిచేశాడు. ఇది కూడా కరెక్టే అండి. లక్నో ప్యాక్ట్ వాజ్ ప్రిపేర్డ్ బై ద బాల్ గంగాధర్ తిలక్ అండ్ జిన్నా. లక్నో ప్యాక్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య కుదిరిన ఒక ముఖ్యమైన ఒప్పందమే లక్నో ప్యాక్ట్. ఈ యొక్క ప్యాక్ట్ ని తయారు చేసింది బాలగంగాధర్ తిలక్ అండ్ మహమ్మద్ అలీ జిన్నా. ఓకే, బాలగంగాధర్ తిలక్ జైలు నుంచి వచ్చేసిన తర్వాత అతను మోడరేట్ అయిపోయాడు. ఓకే, కనీసం స్వరాజ్యం అన్న సాధిద్దామని చెప్పేసి
ఆయన హోమ్ రూల్ ఉద్యమాన్ని కూడా పునాదులు వేశాడు. ఓకే. లక్నో ప్యాక్ట్ ప్రిపేర్ చేసిందంటే మహమ్మద్ అలీ జిన్నా అండ్ తిలక్. ఓకే. జిన్నా గేవ్ ఫుల్ సపోర్ట్ టు గాంధీజీస్ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 1919 అండ్ 20. ఓకే. ఇది తప్పండి. ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఓకే. పై 3 కరెక్టే. 4వది డి ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. 5th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు సూరత్ కాంగ్రెస్ సెషన్ 1907? 1907 కాంగ్రెస్ సమావేశానికి కరెక్ట్ గా ఉన్న ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఆర్ సూరత్ స్ప్లిట్. ఆప్షన్ బి గాంధీజీ ప్రిసైడెడ్ ది సెషన్. ఆప్షన్ సి సాల్ట్ సత్యాగ్రహ. ఆప్షన్ డి ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ బై గాంధీజీ. ఓకే. ఈ 4 ఆప్షన్స్ లో ఆన్సర్ ఏంటంటే ఏ అండి. ఎందుకంటే 1907లో సమావేశం సూరత్ లో జరిగింది. అతివాదులు అధ్యక్షత వహించాలనుకున్నారు. ఓకే. ఇక్కడ తిలక్ అధ్యక్ష వహించలేడు. ఎందుకంటే సూరత్ అనేది బాంబే రాష్ట్రము. ప్రస్తుతం గుజరాత్లో ఉన్న 1907లో అది బాంబే రాష్ట్రంలో ఉంది. సో తిలక్ కాలేడు. లాలా లజపత్ రాయ్ అధ్యక్షుడు కావాలనుకున్నాడు, కానీ అతనికి అడ్డంకులు క్రియేట్ చేశారు. ఇక్కడ రాస్ బిహారీ ఘోష్ అధ్యక్ష వహించడం జరిగింది. అయితే అతివాదులు మితవాదులు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు సస్పెన్షన్ చేసుకొని కాంగ్రెస్ ని 2 ముక్కలు చేయడం జరిగింది. అందుకే దీన్ని సూరత్ స్ప్లిట్ అని చెప్పేసి అంటారు, లేదా కాంగ్రెస్ స్ప్లిట్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఆప్షన్ బి ఎందుకు కాదంటున్నా అంటే గాంధీజీ ఒకే ఒక్కసారి భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్ష వహించాడు. అది బెల్గాం సెషన్ అండి 1924. గాంధీజీ ప్రిసైడెడ్ బెల్గాం సెషన్ ఇన్ 1924. ఆప్షన్ సి సాల్ట్ సత్యాగ్రహ. ఈ సాల్ట్ సత్యాగ్రహ అనేది కూడా కరెక్ట్ కాదండి. 1929 లాహోర్ సెషన్ లో సాల్ట్ సత్యాగ్రహ గురించి ఆలోచించారు. సో దీనికి కూడా లింక్ లేదు. ఓకే. ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ బై గాంధీజీ. గాంధీజీ ఇక్కడ నిరాహార దీక్ష చేయలేదండి. ఎందుకంటే అసలు ఇండియాలో లేడు 1907లో. ఎట్లొచ్చి హంగర్ స్ట్రైక్ చేస్తాడు? ఇది కూడా తప్పే. ఆన్సర్ వచ్చేసి సూరత్ స్ప్లిట్. ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ లేదా సూరత్ స్ప్లిట్. 6th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రాంగ్లీ పేర్డ్ ఆప్షన్. తప్పుగా జతపరిచిన ఆప్షన్ గుర్తించమంటున్నాడు. ఏ బాలగంగాధర్ తిలక్ బాంబే అసోసియేషన్. బి ఆప్షన్ మేరీ కార్పెంటర్ నేషనల్ ఇండియన్ అసోసియేషన్. సి సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. డి ఆనంద్ మోహన్ బోస్ ఇండియన్ సొసైటీ. ఓకే. 4 ఆప్షన్లో తప్పు ఏంటంటే బాంబే అసోసియేషన్ కి బాలగంగాధర్ తిలక్ ఎటువంటి సంబంధం లేదు. 1852లో దాదాబాయి నౌరోజీ బాంబే ప్రెసిడెన్సీ ప్రాంతంలో బాంబే అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క మొదటి అధ్యక్షుడు అంటే జగన్నాథ్ శంకర్ సేట్. ఓకే. బాలగంగాధర్ తిలక్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ఆన్సర్ వచ్చేసి ఏ. మిగతా ఆప్షన్ చూద్దాం. మేరీ కార్పెంటర్. ఈమె రాజా రామ్మోహన్ రాయ్ యొక్క స్పీచెస్ కి ఇన్స్పైర్ అయిపోయి భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఓకే. భారతదేశంలో బ్రహ్మ సమాజంలో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. 1867లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ని ప్రారంభించడం జరిగింది. సి ఆప్షన్ చూద్దాం. సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ కంటే ముందు ఈ సంస్థ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది. లార్డ్ లిట్టన్ యొక్క నిరంకుశ పరిపాలనను ఎండగట్టిన సంస్థ అంటే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పాలి. ఓకే. 4th ఆప్షన్ ఆనంద్ మోహన్ బోస్ ఇండియన్ సొసైటీ. ఆనంద్ మోహన్ బోస్ వచ్చేసి దాదాబాయి నౌరోజీ యొక్క స్పీచెస్ కి ఇన్స్పైర్ అయిపోయి జాతీయ ఉద్యమంలో చేయడం జరిగింది. ఓకే. ఒక రకంగా ఏకలవ్య శిష్యుడు అని చెప్పుకోవచ్చు దాదాబాయి నౌరోజీకి. ఆనంద్ మోహన్ బోస్ 1872లో ఇండియన్ సొసైటీని లండన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇందులో తప్పుగా ఉందంటే ఏంటి? బాలగంగాధర్ తిలక్ బాంబే అసోసియేషన్. ఓకే అండి. 7th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాస్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ 1857 రివోల్ట్. 1857 తిరుగుబాటులో చేరని వ్యక్తులు ఎవరు? చేరని వారెవరు అని అడుగుతున్నాడు. ఏ అగ్రికల్చర్ లేబరర్స్ వ్యవసాయ కూలీలు. మనీ లెండర్స్ వడ్డీ వ్యాపారస్తులు. ఫార్మర్స్ రైతులు. డి జమీందార్స్.
ఇందులో చూసినట్లయితే మనకి జమీందార్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ చూసినట్లయితే కున్వర్ సింగ్. రైతులు పాల్గొన్నారు. ఎందుకంటే రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కోవడం జరిగింది. వడ్డీ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పాల్గొన్నది అంటే ఆప్షన్ ఏ అండి, అగ్రికల్చర్ లేబరర్స్, వ్యవసాయ కూలీలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 8. Because of maladministration, British captured the territories. What are they? మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే దుష్పరిపాలన అండి, పరిపాలన చేత కావట్లేదు అని చెప్పేసి. ఓకే, మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ ఝాన్సీ, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి నాగర్కోయిల్, ఆప్షన్ డి అవధ్. ఓకే, మనం ఫస్ట్ దగ్గర నుంచి వద్దాం. ఆప్షన్ ఏ ఝాన్సీ. ఓకే, ఝాన్సీకి దుష్పరిపాలనకి ఎటువంటి సంబంధం లేదండి. ఓకే, 1853లో లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఝాన్సీని ఆక్రమించడం జరిగింది. ఇంతకీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఎనీ కింగ్డమ్ హ్యాడ్ నో న్యాచురల్ హెయిర్, ఏ రాజ్యానికైతే ఏ రాజుకైతే సొంత కుమారులు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమిస్తారు. ఇక్కడ ఝాన్సీ రాజు వచ్చేసి గంగాధర్ రావు అండి. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని యొక్క భార్య పేరు లక్ష్మీబాయి. కానీ కుట్ర వల్ల గంగాధర్ రావు అతని యొక్క కుమారుడు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. సో లక్ష్మీబాయి ఒక్కతే ఉంది. ఓకే, లక్ష్మీబాయి దత్తత తీసుకోవడానికి బ్రిటిష్ వారు అంగీకరించలేదు. సో 1853లో ఝాన్సీని లక్ష్మీబాయి నుంచి లార్డ్ డల్హౌసీ ఆక్రమించాడు. ఇక హైదరాబాద్ విషయంకి వచ్చినట్లయితే ఇక్కడ పరిపాలించే రాజ్యం వచ్చేసి అసఫ్జాయి రాజ్యం అండి. ఓకే, ఈ రాజ్యం అనేది 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగలేదు. 1948 వరకు, ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది. అయినా కానీ 48 వరకు వాళ్ళు పరిపాలించారు. సెప్టెంబర్ 17, 1948న ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ కలిసింది. సో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమించలేదు. నాగర్కోయిల్ కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించలేదండి. చివరిగా చూసినట్టు డి ఆప్షన్ కరెక్ట్, అవధ్. అవధ్ ఎందుకంటే అవధ్ని పరిపాలించే రాజు వాజిద్ అలీ షా. ఇతడు 60 ఏళ్ళ పైబడిన వ్యక్తి. ఓకే, అవధ్ చూసినట్లయితే గంగా, యమున ఇంకా ముఖ్యమైన నదులతోటి చాలా విశాలంగా ఉంది. చాలా సారవంతమైన భూములు ఉన్నాయి, విశాలమైన సారవంత భూములు ఉన్నాయి. సో ఈ ప్రాంతం తమ అధీనంలో ఉంటే అత్యధిక రెవెన్యూ వస్తుందని చెప్పేసి లార్డ్ డల్హౌసీ మాల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతోటి 1856లో, అంటే ఒక సంవత్సరం ముందు, 1857 తిరుగుబాటు ఒక సంవత్సరం ముందు అవధ్ని ఆక్రమించడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి, అవధ్. 9th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఏ లార్డ్ విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కరెక్టే అండి. లార్డ్ విలియం బెంటిక్ వచ్చేసి 1828లో భారతదేశానికి రావడం జరిగింది. 1828లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అపాయింట్ అయ్యాడు. 1833లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. దీని ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి పేరుని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. సో ఇతడు మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి లార్డ్ క్యానింగ్, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. 1857 తిరుగుబాటు జరగడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీని క్వీన్ విక్టోరియా రద్దు చేసింది. ఓకే, అప్పటి వరకు అంటే 1857 తిరుగుబాటు వరకు గవర్నర్ జనరల్ అనే పదవి ఉంది. దాన్ని రద్దు చేసి రాజ్య ప్రతినిధి వైస్రాయ్ అనే పేరుని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ వైస్రాయ్ ఎవరయ్యా అంటే లార్డ్ క్యానింగ్. ఓకే, 1857 తిరుగుబాటు కంటే ముందు గవర్నర్గా ఉంది లార్డ్ క్యానింగ్. 1856లో వచ్చాడు ఆయన. 1856లో వచ్చాడు. ఓకే, 1857 రివోల్ట్ని ఎదుర్కొన్నాడు. తర్వాత కూడా అతన్ని రాజ్య ప్రతినిధి వైస్రాయ్గా నియమించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. ఓకే, సి ఆన్సర్ వచ్చేసి సి అండి, లార్డ్ డల్హౌసీ, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1856 ఈయన 1848లో వచ్చాడు. 1856 వరకు గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. అతని స్థానంలో లార్డ్ క్యానింగ్ వచ్చాడు. ఓకే, లార్డ్ క్యానింగ్ 1856లో తీసుకున్నాడు చార్జెస్. ఓకే, ఇతని కాలంలో 1857 రివోల్ట్ వచ్చింది. ఓకే, రివోల్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ పోస్ట్ ని వైస్రాయ్గా మార్చారు.
సో ఆన్సర్ ఇది తప్పు అవుతుందండి, ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. క్యానింగ్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది. క్యానింగ్నే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పొచ్చు. ఓకే, లార్డ్ డల్హౌసీ వెళ్ళిన ఒక 7 నెలల తర్వాత ఈ పోస్ట్ రద్దయిపోయింది. ఓకే, డి ఆన్సర్ వచ్చేసి లార్డ్ మౌంట్ బాటన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ మౌంట్ బాటన్. సో ఆన్సర్ వచ్చేసి సి అండి, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే లార్డ్ డల్హౌసీ. ఇది తప్పుడు స్టేట్మెంట్. అయితే దీన్ని కరెక్ట్ చేయాలనుకుంటే లార్డ్ క్యానింగ్ ని లాస్ట్ గవర్నర్ జనరల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 10th క్వశ్చన్, టైమ్ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏ 5000 to 3000 BCE, బి 3000 to 1500 BCE, సి 2500 to 1750 BCE, డి 1500 to 500 BCE. ఇక్కడ చూడండి, కాలాన్ని మనం వెనక్కి రాసాం. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. అంటే గత కొద్ది కాలం వరకు కూడా మనకి BC AD అనేవాళ్ళు. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే అన్నో డొమిని. అన్నో డొమిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ అని అర్థము. అయితే అది ఒక మతానికి సంబంధించి అవుతుంది. ఒక హిస్టరీని సెక్యులరైజ్ చేయడం కోసం మనకి ఇటువంటి పదాలు తీసుకురావడం జరిగింది. BCE బిఫోర్ కామన్ ఎరా, సామాన్య సంవత్సరం కంటే ముందు కాలము. ఓకే, ఏడీని సిఈగా మార్చారు, కామన్ ఎరా సామాన్య సంవత్సరం, ఇలా రెండుగా విభజించారు. BCE అండ్ సిఈ. బిఫోర్ క్రైస్ట్ ని బిఫోర్ కామన్ ఎరాగా, అన్నో డొమినిని సిఈ కామన్ ఎరాగా మార్చడం జరిగింది. అయితే మనం ఈ క్వశ్చన్ చూసినట్లయితే టైం పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 5000 to 3000 BCE. ఇంకా 5000 నుంచి 3000 వరకు ఉంది. ఓకే, బి ఆప్షన్ 3000 నుంచి 1500 BCE, 2500 నుంచి 1500 BCE. అయితే మనకి వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకి కార్బన్ డేటింగ్ విధానాన్ని మనము బేస్గా తీసుకోవాలండి. కార్బన్ డేటింగ్ అంటే C14 అని చెప్పుకోవచ్చు. C14 అంటే కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలము. ఈ కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలాన్ని బేస్ చేసుకొని వివిధ వస్తువులు యొక్క మనుషుల యొక్క కాలాన్ని మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరికిన వస్తువులు, పనిముట్లని కార్బన్ డేటింగ్ సిస్టంతో చేసిన తర్వాత, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనకు తెలిసిన పీరియడ్ వచ్చేసి 2500 నుంచి 1750 BC. ఆన్సర్ వచ్చేసి సి అండి. మిగతా అన్ని కూడా రాంగ్ ఆప్షన్స్, గుర్తుపెట్టుకోండి. సి 2500 నుంచి 1500 BC వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and subscribe Naresh Koppu History channel. Please comment, like and share. Thank you.